ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన మాటలు గమనించండి. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధనమేమైనా ఉందని అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మొదట దాన్ని విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడమని వ్రాసి ఉంది. మనం పగ, ద్వేషం పెట్టుకుంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. అది సరికాదు, మన మనశ్శాంతి కూడా ఉండదు. మన తలలో పెద్ద అగ్నిపర్వతం పగలడానికి సిద్ధంగా ఉంది. రాత్రి పగలు సాతాను మన పగనెలా తీర్చుకోవాలి, లేక ఆ వ్యక్తిని నేనెలా పాఠం చెప్పాలని పదే పదే జ్ఞాపకం చేస్తుంటాడు. ఈలోగా మన పనిలో సంతోష సమాధానాలను, ఏకాగ్రతను మనం కోల్పోతాం. సాతానుకు అవకాశం ఎందుకు ఇవ్వాలి? దేవుని కొరకు జీవిస్తాం. ప్రార్థన. నా ప్రియ ప్రభువా, నన్ను బాధపరిచిన వ్యక్తిని క్షమించడం నాకు కష్టంగా ఉంది. నా మనసులోనూ హృదయంలోనూ ఉన్న ద్వేషభావమంతా నీ నామ మహిమార్థమై తొలగించబడినట్లు నీ ప్రత్యేక కృపను అనుగ్రహించమని కోరుచున్నాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.